దైవభక్త సంబంధంలో కానీ, గురు శిష్య సంబంధంలో కానీ ఎలాంటి భక్తిని సాధకుడు కలిగి ఉండాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ థింగ్. దైవం పట్ల కానీ గురువు పట్ల కానీ నీకు అనన్యమైనటువంటి భక్తి ఉండాలి. నీ యొక్క భక్తి గాలి వీస్తే ఎగిరిపోయే దూది పింజలాగా ఉండరాదు, మేరు పర్వతంలాగా ఉండాల. అప్పుడు దైవము కానీ గురువు కానీ నీకు సదా తోడుగా ఉంటారు. నీవు రక్షించమని అడగవలసిన అవసరము లేదు, ప్రార్థించవలసిన అవసరం అంతకంటే కూడా లేదు. అడగకుండానే ప్రార్థించకుండానే నీకు సహాయం లభిస్తుంది అని అంటే నీవు శుద్ధ భక్తితో అనన్య భక్తితో సేవిస్తున్నావు అని అర్థం. ఈరోజు అద్భుతమైనటువంటి కొన్ని సన్నివేశాలను మీరు వినబోతూ ఉన్నారు. ఈ 3 అనుభవాలు కూడా కరోనాకు సంబంధించినటువంటి విషయాలు. పూణేలోన అలు రమ రఘు అన్నటువంటి దంపతులు ఉన్నారు. వీరు మంచి సాధకులు, ధ్యానం చేస్తారు, ఎన్నెన్నో సేవలు చేస్తూ ఉంటారు, శివలింగ ప్రతిష్ఠ కూడా చేశారు. ఈ యొక్క కరోనా సమయంలోన ఒక 4 days బ్యాక్ వాళ్ళ ఇంటిలోన పెద్దబ్బాయికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఎందుకంటే పిల్లలు తిన్నగా ఉండరు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, వచ్చి తగిలిస్తూ ఉంటారు. ఇది చాలా ఇండ్లలో ప్రస్తుతం జరుగుతూ ఉన్నది. కాబట్టి పిల్లల్ని కంట్రోల్గా ఉండమని చూసుకోండి, చెప్పండి గట్టిగా. 2 పిల్లలు వాళ్ళకు పెద్ద అబ్బాయికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ అబ్బాయికి రాగానే ఆమెకు డౌట్ వచ్చింది. ఎందుకంటే ఆమెకు కూడా టేస్ట్ తెలియకపోవడము, స్మెల్ తెలియకపోవడం జరిగినాయి. ఆమె కూడా వెళ్ళి టెస్ట్ చేయించుకుంది, పాజిటివ్ అని వచ్చింది. ఇంకా భర్త, చిన్న కొడుకు మిగిలి ఉన్నారు. వాళ్ళకు కూడా కొన్ని సిమ్టమ్స్ తెలుస్తూ ఉన్నాయంట. సరే, వాళ్ళకు కూడా టెస్ట్ చేయించాలనుకున్నారు 2-3 రోజులు ఆగిన తర్వాత. ఈ యొక్క సమాచారం అంతా కూడా మొన్న తెలియజేశారు, ఇలా ఉంది అని చెప్పి. ఇంకా నెక్స్ట్ డే నేను బ్లెస్సింగ్ ఇవ్వడము, శక్తిపాతం చేయడం అన్నీ చేస్తాను. కాబట్టి నిన్న శక్తిపాతం బ్లెస్సింగ్ ఇవ్వాలని చెప్పి వాళ్ళకు సాయంత్రం కూడా టైమింగ్ ఇచ్చాను. 4 కూడా కూర్చోమన్నాను. 4 కూడా కూర్చున్నారు. ఇప్పుడు మీరు అద్భుతమైనటువంటి సన్నివేశం వినబోతారు. కరోనా మాయికి నాకు నిన్న మంచి ఫైటింగ్ జరిగింది. ఎప్పుడైతే నేను బ్లెస్సింగ్ ఇచ్చి వాళ్ళని కూర్చోమన్నానో వెంటనే అలూరమకు వచ్చేసింది కరోనా మాయి. క్లియర్గా ఆమె చూస్తూ ఉన్నది. నా సంగతి నీకు తెలియదు, నా శక్తి చాలా అపారము, నేను నిన్ను విడిచిపెట్టను, జాగ్రత్త అని ఆ అమ్మాయికి చెబుతూ ఉన్నది. ఆ అమ్మాయి పక్క నవ్వుతూ ఉన్నది, పండ్లు గట్టిగా కొరుకుతూ ఉన్నది. ఇవన్నీ నాకు వినబడుతూ ఉన్నాయి. ఎందుకంటే నేను బ్లెస్సింగ్ ఇచ్చేటప్పుడు స్పీకర్ ఆన్లో పెట్టమని చెప్తాను. ఎందుకంటే నా మాట ఇవన్నీ వాళ్ళు వినాలి. కాబట్టి
స్పీకర్ మీరు ఆన్ చేసుకొని వినండి అంటుంటాను. వాళ్ళు స్పీకర్ ఆన్ చేసుకున్నారు. అక్కడ ఏం జరుగుతుందో, ఆ అమ్మాయి ఏం మాట్లాడుతూ ఉందో అవన్నీ నాకు వినపడుతూ ఉన్నాయి. ఇంకా వాళ్ళు ధ్యానంలో కూర్చోవడం కాదు 5 నిమిషాలు, ఇంకా వీర విహారం చేస్తున్నదామె. ఎప్పుడైతే పవర్ అటాక్ అయిందో కరోనా అమ్మాయి బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఇంకా ఆమె గట్టిగా అరుస్తూ ఉన్నది. ఆ అరుపులు నాకు వినబడుతూ ఉన్నాయి. అప్పుడు ఒక అరుపు అరిచా నేను, ఏయ్ అని. నా అరుపు విని నన్ను కూడా ఏయ్ అంటుంది. ఇంకా కాసేపు చిన్న కాన్వర్జేషన్ జరిగింది. పో బయటికి అని ఎప్పుడైతే నా వాయిస్ ఆ విధంగా వచ్చిందో, నేను మామూలుగా మాట్లాడడం వేరు, ఇంకా రుద్రునిగా ఉండి మాట్లాడడం వేరు. ఎప్పుడైతే ఇంకా నేను ఆ విధంగా వాయిస్ మాట్లాడానో వెంటనే ఆమె భయపడడం, ఆమె వెళ్ళిపోవడం, ఇవన్నీ చూసింది రమ. అప్పుడు భర్తకు ఏం చేయాలో చెప్పాను, ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పాను. తర్వాత ఆమె చాలా ఫ్రీగా అయిపోయింది. మరి ఈ సన్నివేశంలో ఏం జరిగింది అని అంటే, రమ ఏమో మంచి అనన్య భక్తి కలిగినటువంటి భక్తురాలు. భర్త అయినటువంటి రఘు ఏమో అటు ఇటుగా ఉన్నాడు. అంటే పూర్ణ భక్తిని ఇంకా కలిగి ఉండలేదు. విశ్వాసం ఉంది, సేవలు కూడా చేస్తున్నాడు. కానీ అనన్య భక్తి, పూర్ణ భక్తి, శుద్ధ భక్తి ఇంకా అబ్బాయి కలగలేదు. అందుకని ఆ అమ్మాయిని అన్నాడట, గురువు గురువు అంటావు, ధ్యానం చేస్తూ ఉంటావు, ఏం జరిగింది, కరోనా వచ్చింది కదా నీకు అని మాట్లాడాడు. నిన్న జరిగిన ఈ సన్నివేశం చూసి ఆ అబ్బాయి గజ 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 వణికిపోయినాడు. ఆమె ఎంతగా అరిచింది అంటే, ఆ ఇద్దరు అబ్బాయిలు మగుడు కూడా మళ్ళీ ఆమెను టచ్ చేయడానికి భయపడ్డారు. ఆమె ఒక్కతే వెళ్ళి పడుకున్నది ఒంటరిగా. చూశారా? కాబట్టి ఎందుకు అంతటి అనుగ్రహం ఆమెకు లభించింది అంటే, ఆమె సేవ చేసింది. చేసిన సేవ ఎక్కడికి పోదు. చూశారా? ఈ రకంగా కరోనా మాయికి నాకు నిన్న చిన్న ఫైటింగ్ జరిగింది. చూడండి, నిన్న నేను అరుస్తున్నప్పుడు మా ఇంట్లో కుక్క ఉన్నది. ఆ కుక్క కూడా బయటకు వచ్చేసింది. బయటకు వచ్చి నన్ను చూసి అది అరుస్తుంది. మరి దానికి ఏం కనపడిందో ఏంటో. కాసేపటికి అది వెళ్ళిపోయింది. ఇక్కడ ఇంకొక మంచి సన్నివేశం ఉంది. అది మరి బాబా ఎందుకు చేశారో ఏమిటో అది బాబాకే తెలుసు. ఎందుకంటే బాబా లీలలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. చూడండి, మొన్న గణేష్ అనేటువంటి ఒక శిల్పికి, అతను కరీంనగర్లో ఉంటాడు. ఆ అబ్బాయికి నేను కనిపించానంట. లైవ్గా కనిపించి, అరే అబ్బాయి, నీ పూజా మందిరంలో ఉన్నటువంటి ఆ పాలరాతి విగ్రహాన్ని తీసుకొని మహాపీఠానికి రా అని అన్నానంట. ఆ కుర్రవాడు అనుకున్నాడు, ఎలాగో బాబాని తీసుకెళ్తున్నాం కదా, శివలింగం కూడా ఒకటి ఉంది మంచిది, అది కూడా డొనేట్ చేద్దాం స్వామికి అని చెప్పి 6 గంటలు ప్రయాణం చేసి బండి మీద ఆ 2 విగ్రహాలు తీసుకొని వచ్చాడు. నిన్న 3 గంటలకు వచ్చాడు అబ్బాయి. స్వామి ఇట్లా అనుభవం కలిగిందంట, ఆ అబ్బాయి తీసుకొని వచ్చాడు అన్నారు. సరే, నేను ఆ విగ్రహాలని శానిటైజ్ చేయండి,
నేను లోపలికి తీసుకొని వస్తాను అని చెప్పాను. ఇక సాయంత్రం నేను నిర్మాణ ఏర్పాట్ల కోసం వచ్చాను. 6:45, 7 అయింది వచ్చే లోపల. ఆ 2 విగ్రహాలు కూడా శానిటైజ్ చేసి బయటనే పెట్టినారు. అప్పుడు నేను మరోసారి శానిటైజ్ చేయమని చెప్పి ఆ 2 విగ్రహాలను నేనే తీసుకొచ్చి సోఫా మీద కూర్చోబెట్టాను. తర్వాత ఆలోచిద్దాం ఏం చేద్దాం విగ్రహాలను. బాబు మరి ఎందుకు వచ్చాడు ఏంటో తెలియదని అక్కడ శివలింగాన్ని విగ్రహాన్ని పెట్టాను. చూసారా, ఏదో జరిగింది. ఊరికనే బాబా రాడు, ఊరికనే సందేశం రాదు. అక్కడ చెప్పింది కూడా నేను కాదు. నేను చెప్పాను మీకు, నా రూపంలో వచ్చి నేను చెప్పాను అంటే అది సాక్షాత్తు శివుడో అమ్మనో బాబానో చెప్పి ఉంటారు. తిరుగులేదు దానికి. మొత్తానికి బాబా వచ్చినాడు అనుకుంటాను. ఆ విషయం చెప్పాడు. వాళ్ళు వచ్చారు. సరే, మరి ఆ విగ్రహాలను ఏం చేద్దాం, ఎక్కడ పెడదాం? ప్రస్తుతానికి ఇక్కడనే పెట్టండి, నేను రేపు చెప్తానులే అని చెప్పేసి ఇక నేను పైకి వెళ్ళిపోయినా. ఎందుకంటే భక్తులకు శక్తిపాతాలు బ్లెస్సింగ్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది. అప్పటికే 7 అయిపోయింది. చూశారా, నిన్న ఏదో పెద్ద గొడవ జరిగేది ఉంది. నాకు తెలిసి ఏదో సంథింగ్ చాలా బలమైనటువంటి ఫైటింగ్ జరగవలసి ఉండింది. ఏం జరిగిందంటే బాబా శివుడు వచ్చి వాకిట్లో కూర్చున్నారు. చూడండి, ఎక్కడ కూర్చున్నారు వాళ్ళు అంటే మా ఇంటి తలుపు తీయగానే హాల్లోన పెట్టా నేను, ఎదురుగా నార్త్ ఫేసింగ్ డైరెక్షన్లోన కూర్చోబెట్టాను మామూలుగా. అంటే వాళ్ళిద్దరూ వచ్చి ఏదో సంరక్షణ చేశారు, ఏదో కాపాడారు. లేకపోతే నిన్న పెద్ద ఫైటింగ్ జరిగింది. చూసారా, ఈ రకంగా ఒక మంచి గొప్ప అనుభవము నిన్న జరిగింది. ఎప్పుడైతే నిజమైనటువంటి గురుభక్తి కలిగి ఉంటారో వాళ్ళకి బ్లెస్సింగ్స్ వస్తాయి. ఈ రకంగా మీరు రమ అనుభవాన్ని మీరు చక్కగా అర్థం చేసుకున్నారు. ఇక చూడండి, నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, గురువు ఆజ్ఞాధిక్కారణ చెయ్యవద్దు, వాతలు పడతాయి అంటాను. ఎవరైతే గీతలు దాటారో, జవ దాటారో వాళ్ళకు వాతలు పడ్డాయి. చూడండి, నేను మీకు ఒక అనుభవం చెప్పాను. ఇది చెప్పి కూడా సుమారుగా ఒక 1.5 month అవుతుంది. ఒక జాతరకని భర్త పోతూ ఉంటే భార్య వారించడం, గడప దాటి వెళ్ళవద్దని స్వామి అన్నారు, మీరు వెళ్ళకండి అని చెబితే భర్త పిల్లల్ని తీసుకొని పోవడము, ఆమె ఇంట్లోనే ఉండిపోవడము, భర్తకు కరోనా రావడము, పిల్లలకి రావడము, ఆమెకు రావడం, ఇవన్నీ మీకు చెప్పాను. ఏం జరిగింది? ఆ పర్సన్ చనిపోయాడు. జస్ట్ కొన్ని రోజుల కిందటనే అతను చనిపోయాడు. చూశారా, కర్మ అనేది బలంగా ఉన్నప్పుడు గురువు మాటలు వినాలా. గురువు మాటలు వినకపోతే ఏమవుతుంది? వాతలు పడతాయి.